హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే గాయ్స్, ఫస్ట్ అయితే తమ్నైల్ చూసే ఉంటారు. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి అంటే చాలామంది వెయిట్ గెయిన్ టిప్స్ అడుగుతున్నారు. నేను చాలా బక్కగా ఉన్నాను, ఎంత తిన్నా ఇలానే ఉంటున్నాను, అస్సలు బరువు పెరగట్లేదు, వెయిట్ అస్సలు గెయిన్ అవ్వట్లేదు, నేను అన్నీ తింటున్నాను అయినా సరే వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, ఎందువల్ల ఏంటి అని చెప్పి నేను లైవ్స్ చేసేటప్పుడు కూడా చాలామంది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు. అలానే నేను వెయిట్ లాస్ వీడియో అనేది ఒక పోస్ట్ చేశాను. వెయిట్ లాస్ వీడియో కింద కూడా సిస్టర్ అలానే దీంతోపాటు వెయిట్ గెయిన్ టిప్స్ కూడా కొంచెం షేర్ చేసుకోండి సిస్టర్, మాకు వెయిట్ గెయిన్ అవ్వాలి, చాలా అసలు ఏం తిన్నా ఏం చేసినా అస్సలు వెయిట్ గెయిన్ అవ్వలేకపోతున్నాము అని చెప్పి కొంచెం మంది అడిగారు. అందువల్ల నాకు అనిపించింది, నాకు తెలిసింది, నేను చూసింది మీకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి గైస్ మన ఛానల్ని, ఓకేనా? అయితే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏంటి అంటే ఫస్ట్ పాలు డ్రై ఫ్రూట్స్ ఇవి బాగా తినాలి. డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు ఎక్కువ తినాలి. జీడిపప్పు, అరటిపండు, మిల్క్ తాగుతారు కదా, మిల్క్ తాగిన తర్వాత అరటిపండు కూడా తినాలి. ఒక పెద్ద సైజు అరటిపండు ఉంటుంది కదా, అరటిపండు తినాలి. అంటే ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకంటే యంగ్ పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు పెరగట్లేదు, తర్వాత అస్సలు ఎంత తిన్నా వీడు ఇలానే ఉంటున్నాడు, వీళ్ళలానే చిన్నపిల్లల్ని ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ పిల్లల్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు బక్కగా ఉంటున్నారు పిల్లలు, ఏం పెట్టట్లేదా, ఏం తినట్లేదా అన్నట్టు బయట అంటారు. దాంతోపాటు వీడు ఎంత తిన్నా ఇలానే ఉంటున్నాడు ఏంటి అని చెప్పి అనుకుంటారు అనమాట. తింటారు కానీ పిల్లలు, కానీ బయట ఫుడ్లు ఎక్కువ తింటారు చాలా వరకు. అయితే కొంచెం మంది తిన్నా వాళ్ళకి తెలియక నార్మల్గానే తీసుకుంటూ ఉంటారు. అయితే బరువు పెరిగే ఫుడ్ పిల్లలకి కానీ పెద్దోళ్ళు కూడా ఫాస్ట్గానే వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఏంటి అంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ మిల్క్ తాగుతారు కదా, తాగిన తర్వాత ఒక పెద్ద సైజ్ బనానా తినాలి అన్నమాట. పెద్ద సైజ్ బనానా తిన్న తర్వాత ఇడ్లీ కూడా మంచి బాగుంటుంది, హెల్దీ ఫుడ్. దాంతోపాటు కొంచెం బరువు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది పిల్లలకి. అయితే ఇడ్లీ కూడా పెట్టండి. ఇడ్లీ పెట్టిన తర్వాత మధ్యాహ్నం బాక్స్కి ముద్దపప్పు, నెయ్యి, రైసు, అలానే ఏదైనా ఫ్రై అంటే తోటకూర ఫ్రై అవ్వచ్చు, లేదా పాలకూర పప్పు, కొంచెం నెయ్యి వేసి పెట్టండి. నెయ్యి వేసి పెడితే ఏంటి అంటే పిల్లలకి కొంచెం తినడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి స్మెల్ వచ్చినా కాస్త వేడి చేస్తాం కదా, కొంచెం పప్పు తాలింపు వేస్తామా, తాలింపు వేసేటప్పుడే నెయ్యి తాలింపు వేయండి. నెయ్యి తాలింపు వేస్తే వాళ్ళకి అంత తెలియదు కాబట్టి తినేస్తారనమాట. అలా పప్పన్నం మధ్యాహ్నం పూట్ల పప్పన్నం. ఈవినింగ్ ఇంటికి రాగానే డ్రై ఫ్రూట్స్ అలానే ఈవినింగ్ టైం ఏం పెట్టాలి అంటే నాకు తెలిసింది నేను షేర్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే దుంపలు ఎక్కువగా తింటే వెయిట్ గెయిన్ అవుతారనమాట. చిలకడ దుంపలు అంటారు కదా, చిలకడ దుంపలు అదేనండి, ఎర్రగా ఉంటాయి కదా, టేస్ట్ తీయగా ఉంటాయి, ఎర్రగా ఉండి ఆ చిలకడ దుంపలు ఉడకబెట్టి పిల్లలకి పెడితే వెయిట్ ఫాస్ట్గా గెయిన్ అవుతారనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కనీసం 2 డేస్కి 1 టైం అయినా సరే చిలకడ దుంపలు పెట్టారు అంటే ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. పిల్లలు బొద్దుగా అవుతారు, లావుగా అవుతారు. ఎంత పక్క చిక్కిన పిల్లోడైనా సరే లావుగా అయిపోతాడు, అర్థమవుతుందా? చిలకడ దుంపలు, తర్వాత జీడిపప్పు ఎక్కువ పెట్టాలి, చిలకడ దుంపలు పెట్టాలి, ఇలా ముద్దపప్పు, నెయ్యి ఇవి కూడా ఎక్కువగా పెట్టాలి. ఇవి పెడితే ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అనేది పిల్లలు చాలా ఫాస్ట్గా అవుతారు. పిల్లలే కాదు పెద్దలకు కూడా యూజ్ అవుతుంది. కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు కదా, కొంచెం బక్క చిక్కినట్టు ఉంటారు కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట ఇవన్నీ తింటే. మాకు డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు అంటున్నావు, పాలు అంటున్నావు, ఇవి కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు లేవు అంటే చిలకడ దుంపలు అండి 20 రూపాయలు 30 రూపాయలు. ఏదో పకోడీ అలాంటివి ఏవో కొనుక్కునే బదులు దుంపలు కొనుక్కుంటే బలం కదా. వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, మళ్ళీ తప్పుగా అనుకోకండి. అది నేను చెప్పేది, అది నాకు అనిపించింది. నేను నా పిల్లలకి చిన్నప్పటి నుంచి పెట్టింది అంటే బక్కగా ఉన్నారు కాబట్టి బక్కగా ఉన్న పిల్లలకి పెట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పౌడర్ చేసుకొని పాలిస్తాం కదా పిల్లలకి, ఆ పాల్లో కొంచెం పౌడర్ ఒక 2 స్పూన్స్ కలిపి
వాళ్ళకి తాగిపించడం. అదేనండి డ్రై ఫ్రూట్స్ అంటే ఇవి ఉంటాయి కదా, పిస్తా, బాదం, తర్వాత జీడిపప్పు, ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ బాగా కొంచెం లైట్గా వేయిస్తే పోతాయి, కానీ వేయిస్తే దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి, కానీ లైట్గా వేగి ఆగినట్టు లైట్గా చిన్న వేడి చేసి వెంటనే మిక్సీ కొట్టేసి ఆ పౌడర్ 2-3 రోజులకు ఒకసారి నేను ప్రిపేర్ చేసుకునేదాన్ని. మీ శక్తి కొలది మీరు చేసుకోవచ్చు. అది 1 వీక్ ఉండొచ్చు, మేబీ ఉంటుంది, కానీ అంతకు మించి బాగుండదు. అది నాకు అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను. అలానే ఒక లైవ్లో ఒక ఆయన కూడా అడిగారు, కొంచెం మంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు, కొంచెం మంది ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అడిగారు. అయితే వాళ్ళందరి కోసం నేను ఈ వెయిట్ గెయిన్ వీడియో అనేది చేయడం జరిగింది. అలానే మన సబ్స్క్రైబర్స్కి ఏముంది, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను దీనికోసం లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా గైస్, మీకు యూజ్ అయిందా లేదా, ఎంతవరకు యూజ్ అయింది ఏంటి, అలానే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి టిప్స్ కావాలి అవన్నీ మీరు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ. బై.